అందరికీ నమస్కారం. ఇవాళ వాయిస్ ఆఫ్ గీత ఛానల్లో మనం భగవద్గీత సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో భగవద్గీతని ఎవరు రచించారు, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, భగవద్గీత నేర్చుకోవడం లేదా చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటి, భగవద్గీత ఎవరికి చెప్పారు అనే విషయాలు మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో నుండి మనం సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ భగవద్గీత సిరీస్ని 12వ అధ్యాయం అనగా భక్తి యోగం నుండి స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకు కేవలం భక్తి యోగం 12వ అధ్యాయం నుండే ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే పేరులోనే ఉంది భక్తి యోగం అని. అంటే మనము దైవ మార్గంలో దేవుని సన్నిధికి చేరాలంటే ఎన్నో మార్గాలు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో విధాలుగా అనేక విధాలు ఉన్నాయి భగవంతుని సన్నిధికి చేరాలంటే కదా. కానీ మనము పరతత్వమును అనుభూతి చేసుకోవటానికి ఈ భక్తి యోగమే అత్యంతమైన మార్గము, అతి సులువైన మార్గము. కనుక ఈ భగవద్గీత నుండి మనం సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ భక్తి యోగము 12వ అధ్యాయం స్టార్ట్ చేసే ముందు 11వ అధ్యాయం చివర శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. తన విశ్వరూపాన్ని చాలా వెలుగుతో అర్జునుడికి చూపిస్తాడు. అయితే ఎవరైనా వచ్చి మనకి వాళ్ళ విశ్వస్వరూపాన్ని చూపిస్తే మన రియాక్షన్ ఏంటి అప్పుడు? అలాగే అర్జునుడు కూడా కృష్ణుడి విశ్వరూపాన్ని ఒక్కసారిగా అంత జ్యోతి, అంత కాంతితో చూడలేక ఒక్కసారిగా భయభ్రాంతికి గురవుతాడు అర్జునుడు. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు, ఓ స్వామి, దయచేసి మీరు మీ యథార్థ స్వరూపాన్ని దాల్చండి అని వేడుకోగా శ్రీకృష్ణుడు అర్జునుడి కోరిక మేరకు అర్జునుడు వేడుకున్నాడు కనుక తన కృష్ణ స్వరూపాన్ని దాలుస్తాడు. అయితే ఇంతలోకి అర్జునుడికి ఒక సందేహం కలుగుతుంది. అంటే నేను స్వయంగా కృష్ణ పరమాత్ముని అంటే కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించుకున్నాను, అంటే డైరెక్ట్గా నేను దర్శించుకున్నాను స్వామి యొక్క విశ్వరూపాన్ని అని చెప్పి ఒక సందేహం కలిగిందప్పుడు. అయితే ఆ సందేహమే, ఆ ప్రశ్న 12వ అధ్యాయం భక్తి యోగం నుండి ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్న ఏంటో, అర్జునుడు కృష్ణుడిని ఏమని ప్రశ్నించాడో ఈ భక్తి యోగం నుండి మనం మొదలు పెట్టబోతున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నించాడు. అంటే, ఓ కృష్ణ, ఈ ప్రపంచ సర్వ భూమండలంలో భక్తులందరూ నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా. అయితే నీ భక్తులని నీవు 2 భక్తులుగా నువ్వు విభజించావు. అంటే సాకార భక్తులుగా, నిరాకార భక్తులుగా నువ్వు విభజించావు. అంటే సాకార భక్తులు అంటే ఎల్లప్పుడూ ప్రతినిత్యం నిన్ను భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు, నీ విగ్రహ పూజ చేస్తూ. అదే నిరాకార భక్తులు అంటే వారి ఇంద్రియాలతో పని లేకుండా నిన్ను పూజించేవారు నిరాకార భక్తులు. అయితే వారు నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, వీరు నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే మరి నీవు ఏ భక్తులని నీ యొక్క పరిపూర్ణ భక్తులుగా భావిస్తావు కృష్ణ అని అర్జునుడు ప్రశ్నించారు. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని సమాధానం చెప్పారు అంటే, నిరాకార భక్తుల లేదా సాకార భక్తుల, కృష్ణుని యొక్క భావనలో ఎవరు పరిపూర్ణ భక్తులు అని కృష్ణుడు అర్జునుడికి ఏమని సమాధానం చెప్పారో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాము.
నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని సమాధానం చెప్పారు అంటే సాకార భక్తుల నిరాకార భక్తుల అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేలోగా మీరు మన ఛానల్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఏం గెస్ చేశారు అంటే నిరాకార భక్తుల సాకార భక్తుల ఎవరు పరిపూర్ణ భక్తులు అని మీరు అనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.